కాలంలో అంతమైపోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళ కొట్టేస్తే మళ్ళీ అది వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు. హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు లేవు. ఇవాళ బయటికి వెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది. అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి, భర్త బయటికి పడ్డప్పుడు భార్య అడిగేది క్షేమంగా రావాయా, జాగ్రత్త అని చెప్పి. ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం మేము, పార్టీలను ప్రభుత్వాలను చూసినాం మేము. ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో ఎకానమీ గురించో 500 ఏళ్ల నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం రామాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని రిఫ్లెక్షన్స్ ఉంటుంది. ఇంకా పెద్ద నాయకులు చాలా పెద్ద వాళ్ళు మొదట కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమోనా మొన్నటి వరకైతే మేనేజ్ చేయగలిగాం, మేము ఈసారి మేనేజ్ చేయలేకపోతున్నాం. మా ఇళ్లలో ఉన్న మహిళలు కూడా మోడీ గారికే ఓటేస్తా అన్నారు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను 70 సంవత్సరాలు ఉన్నా ఫస్ట్ టైం చూస్తున్నాను అనే మాట తార్కాలం. అది ఒకే దేశం ఒకే చట్టం ఉండాల్సిన ఈ దేశంలో 75 సంవత్సరాల కాలం పాటు ఒక దేశం 2 చట్టాలు అమలు. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో రక్తం చెందిన రోజు లేకుండే. లాల్ చౌక్లో జెండా ఎత్తాలంటే భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రాణత్యాగం చేయాల్సిందే. కానీ వాళ్ళ లాల్ చౌక్ కాదు, చివరికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా మేము కూడా భారత్లో భారతీయ బాగుందనేటువంటి స్థాయికి వచ్చింది. 29 రాష్ట్రాలలో భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా అన్ని ప్రాంతాలపై మామోడి అని చెప్పి అక్కడ తెచ్చుకున్న ఏకైక సందర్భం కూడా ఇదే. అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది కన్యాకుమారి కావచ్చు, అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్లో ఉన్న కచ్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఈ దేశం గర్వపడే బిడ్డ మోడీ అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మోడీకి స్వార్థం లేదు. మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో స్కాములు లేవు. నో 2G స్కామ్ గల్లెగరేసుకున్న పద్ధతిలో కొనసాగుతాం. ప్రపంచవ్యాప్తంగా భారత మాత ముద్దు బిడ్డలుగా సేవలందిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇవాళ భారతదేశం పేరు చెప్పుకుంటే గర్వపడే పరిస్థితి వచ్చింది. మోడీ గారి పేరు చెప్తే మరింత గర్వపడే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక మాట చెప్పాలంటే, అభివృద్ధితో పాటుగా ఆత్మగౌరవ బావుట సమున్నతంగా ఎగిరింది మోడీ గారి నాయకత్వంలో.